కేవలం 40 రోజులు మాత్రమే సమయం ఉన్న తరుణంలో టీడీపీ జనసేన కూటమి గేరు మార్చింది. మొత్తం ప్రచారాన్ని పొత్తును మలుపు తిప్పే విధంగా గేమ్ చేంజర్గా నిలవబోతున్న భారీ బహిరంగ సభకు రూపకల్పన చేసింది. ఈ నెల 17న ఉమ్మడి గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేటలో 10 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. మేనిఫెస్టోతో పాటు సూపర్ 6కు సంబంధించిన అంశాలను సభ వేదికగా వెల్లడించనున్నారు. బీజేపీతో పొత్తు ఖరారైతే చిలకలూరిపేట సభలో బీజేపీని ఆహ్వానించనున్నారు. జనసేన టీడీపీ ఉమ్మడి సభలను కూటమి వేగవంతం చేసింది. ప్రధానంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగడం పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లా పోలేపల్లిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో తొలిసారిగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై వచ్చారు. ఆ తర్వాత కొద్ది రోజులకి తాడేపల్లిగూడెంలో మరో ఉమ్మడి సభను నిర్వహించారు. తాజాగా 2 రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ బీసీ డిక్లరేషన్ ను విడుదల చేసేందుకు జైహో బీసీ సదస్సును నిర్వహించింది. జనసేన టీడీపీ మధ్య సీట్ల సర్దుబాటు ఖరారు కావడం, తెలుగుదేశం జనసేన కలిపి బీజేపీతో కూడా రేపో మాపో సీట్ల సర్దుబాటు ఖరారు అవుతుండటంతో దాదాపు చిలకలూరిపేట సభ 3 పార్టీల ఉమ్మడి సభగా మారనుంది. తెలుగుదేశం ఎన్డీఏలో చేరటం కూడా రేపో మాపో ఖరారు కానుంది. చిలకలూరిపేట ఉమ్మడి సభను తెలుగుదేశం జనసేన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి ఈ సభకు పెద్ద ఎత్తున ప్రజానికాన్ని తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సభ నిర్వహణ బాధ్యతను తెలుగుదేశం తీసుకుంది. ఈ సభకు ప్రజానికం వచ్చేందుకు తాము బస్సులు కావాలని ఆర్టీసీకి లేఖ రాస్తున్నామని, గతంలో బస్సులు ఇవ్వకుండా ఆర్టీసీ ఎండీ ఇబ్బందులు పెట్టారని, ఈసారి బస్సులు ఇవ్వకపోతే టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ అధికారుల సంగతి తేలుస్తామంటూ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఆర్టీసీ అధికారులు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 పార్టీలు కలిసి ఒక కీలకమైనటువంటి బహిరంగ సభను నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఈ నెల 17వ తారీఖున చిలకలూరిపేటలో నిర్వహించి అతి భారీ సభని చేయాలని చెప్పి 2 పార్టీలు కూడా నిర్ణయించాయి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రేపు 17వ తారీఖు జరుగుతున్నటువంటి ఉమ్మడి సభ రాజకీయ చరిత్రలో మరొక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి ఒక వేదిక అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 10 లక్షల మంది తెలుగు తమ్ముళ్ళు, జన సైనికులు హాజరవుతారు అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్రంలో అరాచక పాలనను అంతమొందించేందుకు టీడీపీ జనసేన నేతలు క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రాజీలేని పోరాటం చేస్తున్నారని జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఓటమి భయంతోనే బుధవారం రాత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ సిబ్బంది, మీడియా సిబ్బంది ఉండే అపార్ట్మెంట్లపై పోలీసులు తనిఖీలు చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతల ఒత్తిడి మేరకు పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పట్ల అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా అధికారంలోకి వచ్చిన వెంటనే పోలీసు అధికారులు వదిలిపెట్టబోమని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి భారతీయ జనతా పార్టీ నాయకులతోటి ఈ పొత్తు విషయం పైన, సీట్ల సర్దుబాటు పైన ఖచ్చితంగా ఒక క్లారిటీ వచ్చి ఆ మీటింగ్ సారాంశం ఢిల్లీకి వెళ్ళిన తర్వాత వాళ్ళే మీకు వివరిస్తారు. ఎన్డీఏలో మేము భాగస్వాములం అండి, ఖచ్చితంగా అందులో భాగస్వాములే కాబట్టి అదొక బాధ్యతగా మేము మన రాష్ట్ర అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ కూడా కలిసి రావాలని అందులో భాగంగా ఒక ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో చేసుకుంటూ వచ్చారు. తప్పకుండా ఈ రోజు రేపు జరగబోయే చర్చల్లో అది సానుకూలంగానే ఉంటుందని మేము భావిస్తున్నాం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులతో కూడా సమావేశం అయిన తర్వాత తప్పకుండా అభ్యర్థులు ఎవరనేది ఖరారు చేసి అప్పుడు లిస్ట్ రిలీజ్ చేస్తారు. రాష్ట్రంలో ఈ ఉమ్మడి సభ ద్వారా తెలుగుదేశం జనసేన పక్షాలతో పాటు బీజేపీ కూడా వస్తుందని ఆశాభావాన్ని నేతలు వ్యక్తం చేశారు. పొత్తు ఉండదని ఓ వర్గం మీడియా చేసిన ప్రచారం నిజం కాదని వారు చేసిన ఆరోపణలకు సమాధానం త్వరలో దొరుకుతుందని నాదెండ్ల మనోహర్ వివరించారు.